హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్లాస్ సిరీస్లో భాగంగా క్లాస్ నెంబర్ 186ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చూసినటువంటి 185 క్లాసెస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో అయితే సెట్ చేయబడ్డాయండి. సో ఎవరికైనా ప్లేలిస్ట్ లింక్ కావాలంటే డైరెక్ట్గా నన్ను కామెంట్ రూపంలో అడగండి, మీకు లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కావాలనుకుంటే మీరు ఛానల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. సో ప్లేలిస్ట్లో అయితే అన్ని క్లాసెస్ వైజ్గా, సిరీస్ వైజ్గా ఉంటాయి. సో ఈరోజు క్లాస్లో చూసినట్లయితే మనము ఇండియాలో జరిగినటువంటి తొలి సంఘటనలు, అలాగే తొలి వ్యక్తులు, ఈ టాపిక్ పైన అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా మంచి టాపిక్ ఇది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్ మెయిన్గా, సో ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా భారత్లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి? అప్సరా. అది 1956లో వచ్చింది. నెక్స్ట్, తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ ఇండో గ్రీకులు. నెక్స్ట్, భారత్లో తొలి పత్రిక? ఆన్సర్ బెంగాల్ గెజిట్ 1780లో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్ 1956. నెక్స్ట్, ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం? ముంబై. నెక్స్ట్, భారత్లో మొదటి మహిళా కళాశాల? బేతూస్ కళాశాల కలకత్తాలో ఉంది. 1879లో స్టార్ట్ చేయడం జరిగింది. దేశంలో తొలి చమురు బావి? దిగ్బోయ్, అస్సాంలో ఉంది. 1890లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, దేశంలో 100% కంప్యూటర్ అక్షరాస్యత సాధించినటువంటి తొలి గ్రామము? చామ్రవట్టం, కేరళలో ఉంది. నెక్స్ట్, భారత్లో తొలి నాగరికత? సింధు నాగరికత, అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగినటువంటి స్థలం? ముంబై, 1885లో జరిగింది. నెక్స్ట్, తొలి కాంగ్రెసేతర ప్రభుత్వము? జనతా ప్రభుత్వము, 1977 నుండి 79. నెక్స్ట్, మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి తొలి దేశము? న్యూజిలాండ్, 1893. నెక్స్ట్, తొలి క్లోజ్డ్ జంతువు? డార్లీ అనేటువంటి గొర్రె 1996లో కనుక్కున్నారు. నెక్స్ట్, భారత్లో తొలిసారిగా భారత్ జల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రము? ఆన్సర్ నంగల్, పంజాబ్లో ఉంది. నెక్స్ట్, భారత్లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా ఏది? ఆన్సర్ పాలక్కడ్, కేరళలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం? చోగ్లామ్ సార్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, తొలి ఈ నెట్వర్క్ జిల్లా? మలప్పురం, కేరళ. నెక్స్ట్, భారత్లో వైర్లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరము? మైసూర్, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, భారత్లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా? ఆన్సర్ పాలక్కడ్, కేరళ. నెక్స్ట్, భారత్పై దండెత్తిన తొలి యూరోపియన్? ఆన్సర్ అలెగ్జాండర్, క్రీస్తుపూర్వము 326వ సంవత్సరం. నెక్స్ట్, భారత్లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరము? ఆన్సర్ బెంగళూరు, 1906లో. నెక్స్ట్, భారత్లో తొలి మహిళా విశ్వవిద్యాలయము? ఆన్సర్ ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ, పూణేలో ఉంది. నెక్స్ట్, మొదటి యాంటీబయోటిక్ డ్రగ్? పెన్సిలిన్. నెక్స్ట్, భారత్లో మొదటి అణుపరీక్ష? పోఖ్రాన్, రాజస్థాన్లో 1974లో ఈ పరీక్ష జరిగింది. నెక్స్ట్, భారత్లో తొలి సైన్స్ నగరము? కలకత్తా. నెక్స్ట్, భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహము? ఆన్సర్ ఆర్యభట్ట, 1975. నెక్స్ట్,
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ? ఆన్సర్ రజియా సుల్తానా. నెక్స్ట్, భారత్లో మొదటి రైల్వే లైను ముంబై నుంచి థానే 1853. నెక్స్ట్, ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను? ఆన్సర్ కలకత్తా డైమండ్ హార్బర్ల మధ్య 1851. నెక్స్ట్, భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహము? ఆన్సర్ యాపిల్ 1981. నెక్స్ట్, భారత్ ప్రయోగించినటువంటి తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్? PSLV-C-2. నెక్స్ట్, భారత్లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరము? కలకత్తా 1727. నెక్స్ట్ మన దేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైనటువంటి ప్రాంతము? ఆన్సర్ ముంబై కలకత్తాల మధ్య 1927లో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్, ఇండియాలో తొలి మూగ లేదా మూకీ సినిమా ఏది? ఆన్సర్ రాజా హరిశ్చంద్ర 1913. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి టాకీ సినిమా? ఆన్సర్ ది జాజ్ సింగర్ 1927. నెక్స్ట్, భారత్లో మొదటి టాకీ సినిమా? ఆలం ఆరా 1931లో రిలీజ్ అయింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారము ఏది? ఆన్సర్ టాటా ఐరన్ స్టీల్ కంపెనీ 1907. నెక్స్ట్, విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయినటువంటి తొలి భారతీయ చిత్రము ఏది? ఆన్సర్ మదర్ ఇండియా. నెక్స్ట్, భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త? పతంజలి. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీస్ మ్యూజియము ఏది? ఆన్సర్ ఘజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు? ఆన్సర్ ముంబై నుంచి విటి కుర్లా వరకు 1925లో ఈ యొక్క ఎలక్ట్రిక్ రైలును స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసినటువంటి దేశము? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, సో ఇప్పుడు రకరకాలైనటువంటి భయాలు ఫోబియాల గురించి చూద్దాము. భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు? పాహియాస్. నెక్స్ట్, భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి? అశోకుడు. నెక్స్ట్, దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రము? పంజాబ్. నెక్స్ట్, బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ డాక్టర్ అమితా పటేల్ 1992లో ఈ యొక్క అవార్డు అయితే అందుకుంది. నెక్స్ట్, భారతదేశ మొదటి రాష్ట్రపతి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతిగా చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి? సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుండి 1962 వరకు పనిచేయడం జరిగింది ఉపరాష్ట్రపతిగా. నెక్స్ట్, భారతదేశ మొదటి ప్రధానమంత్రి? జవహర్లాల్ నెహ్రూ గారండి 1947 నుండి 64 వరకు మొదటి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం మొదటి ఉప ప్రధానమంత్రి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1947 నుంచి 1950 వరకు వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి? హీరాలాల్ జే కానియా 1950 నుండి 51 వరకు వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి? మీరా సాహెబ్ ఫాతిమా బీబీ 1989లో సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా వర్క్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ తొలి మహిళా అడ్వకేట్? కోర్నేషియా సోరాబ్జీ కోల్కతా 1894. నెక్స్ట్, భారతదేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి? లీలా సేత్ ఢిల్లీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్, భారత్లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి? అన్నా చాందీ. స్వాతంత్ర్యం రాకముందు భారతదేశ మొదటి గవర్నర్ జనరల్? విలియం బెంటింగ్ 1828 to 1835. నెక్స్ట్,
భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్. చివరి గవర్నర్ జనరల్ అలాగే మొదటి వైస్రాయ్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్. 1856 నుంచి 1862 వరకు వర్క్ చేశారు. నెక్స్ట్ స్వతంత్ర భారత మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటస్. 1947 నుంచి 1948 వరకు. నెక్స్ట్ స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. 1953 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించింది. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ ఆన్సర్ ఆని బెసెంట్. 1917 కలకత్తా. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ ఆన్సర్ సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఆన్సర్ ఉమేష్ చంద్ర బెనర్జీ. 1885 బొంబాయి. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. 1887 మద్రాస్. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు. 1891 నాగ్పూర్. నెక్స్ట్ వరుసగా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైనటువంటి తొలి వ్యక్తి రామ్ బిహారీ ఘోష్. 1907 సూరత్. 1908 మద్రాస్. సో 2 సార్లు. 1907లో సూరత్లో, 1908లో మద్రాస్లో వరుసగా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ విడివిడిగా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైన తొలి వ్యక్తి ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. 1886లో కలకత్తా అలాగే 1906లో కలకత్తాలోనే విడివిడిగా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యాడు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువసార్లు జరిగిన మొదటి పట్టణము ఆన్సర్ కలకత్తా. ఎక్కువసార్లు అంటే ఎన్నిసార్లు? 1886లో, 1906లో, 1917లో, 1928లో. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు జార్జ్ యూల్. 1888 అలహాబాద్లో. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడు దాదాబాయ్ నౌరోజీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈనాటి క్లాసు. దీని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.